సామాజిక మాధ్యమాలు మరియు వాట్సాప్ గ్రూపులలో మధ్యప్రదేశ్ ఇండోర్ హైకోర్టుకి సంబంధించిన 2024 అజాన్ ఆర్డర్ అనేది బాగా వైరల్ గా షేర్ చేస్తున్నారు. మీ అందరికి తెలియాల్సింది ఏమిటంటే అజాన్ పై బ్యాన్ అనేది లేదు. 28 రాష్ట్రాలు 8 యూనియన్ టెరిటరీల్లో ప్రతి చోట కూడా అజాన్ 5 పూటల మస్జిద్ల నుండి ఇవ్వబడుతుంది అనేది మీరు గ్రహించాలి. అయితే ముఖ్యంగా అసలు అజాన్ కి సంబంధించిన అంశం ఎందుకు చర్చనీయాంశంగా ఉంటుంది అంటే ఏదైతే ఆర్టికల్ 25 ప్రకారం మన భారత రాజ్యాంగం రైట్ టు రిలీజియన్ అంటే ఎవరి మత ఆచారాలను ప్రచారాలను అయినా కానివ్వండి ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా పాటించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అజాన్ అంశంలో చెబుతూ 2-3 నిమిషాల పాటు సాగే అజాన్ ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండదు. అజాన్ అనేది ఇస్లాంలో ఎన్నో తరాల నుంచి సాగుతుంది. అది ఇస్లాంలో నమాజ్ కు పిలువబడే ముఖ్యమైన భాగం అని చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కేవలం ఇండోర్ మధ్యప్రదేశ్ హైకోర్టే కాదు. కానీ మీరు ఇంకొక ఆసక్తికర విషయం ఇందులో గమనించాల్సింది ఏమిటంటే అజాన్ లో అల్లాహు అక్బర్ అనే పదం వల్ల మా మత ఆచారాలకు మా మనోభావాలకు ఏదైతే భంగం కలుగుతుందని చెప్పి కర్ణాటక హైకోర్టులో కొన్ని హిందుత్వ సంస్థలు కేసు వేసినా కర్ణాటక హైకోర్టు చాలా స్పష్టంగా అల్లాహు అక్బర్ అనే పదం వల్ల ఎవ్వరి మత ఆచారాలు కూడా కించపరచబడవు. అల్లాహు అక్బర్ అనేది అది అజాన్ కు పిలువబడే ఒక పదమే కాబట్టి ఆ పదంపై కూడా ఎటువంటి ఆంక్షలు లేవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇంకా అజాన్ అంశం ఏదైతే కుట్రపూరితంగా కొందరు కావాలని కంప్లైంట్స్ చేస్తూ ఉన్నా అజాన్ అంశంలో ఎందుకు కోర్టులో కేసులు వస్తున్నాయి అంటే ఆర్టికల్ 25 ఏ విధంగా అయితే రైట్ టు రిలీజియన్ ఇస్తుందో అలాగే ఆర్టికల్ 21 రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పి అజాన్ వల్ల లేదా ఏదైతే ప్రార్థనలు ఇతర మందిరాలు మరియు చర్చిల నుంచి వస్తున్న వాటి వల్ల మా పర్సనల్ లైఫ్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కేసులు వేస్తూ ఉంటారు. అయితే అందులో భాగంగానే సుప్రీంకోర్టు మరియు ఇతర రాష్ట్రాలు అటు కర్ణాటక హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా ప్రతి చోట హైకోర్టులలో చెప్పడం జరిగింది ఏమిటంటే అజాన్ అనేది మీరు ఇవ్వవచ్చు, అది ఇస్లాంలో భాగమే, నమాజ్ కు పిలువబడేదే. కాకపోతే మీరు ఏదైతే అజాన్ ఆన్ యాంప్లిఫైయర్ అండ్ లౌడ్ స్పీకర్ ఉన్నదో దాన్ని తగ్గించుకొని సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ 2000 యాక్ట్ ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు ఎటువంటి సౌండ్స్ అనేవి లేకుండా ఇతరులకు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఏదైతే అజాన్ కి సంబంధించి చాలా మస్జిద్లలో మన మత పెద్దలు కొన్ని చోట్ల ఆ అజాన్ యాప్ ద్వారా కూడా చేసుకుంటున్నా, చాలా చోట్ల అజాన్ ను లౌడ్ స్పీకర్ల మీద ఇవ్వకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా డెసిబల్స్ పరిమిత స్థాయిలోనే ఉంచి అజాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున ఏదైతే ఇండోర్ హైకోర్టు ఆర్డర్ ని వైరల్ చేయడమే కాదు సుప్రీంకోర్టు కూడా ఇది ఎప్పుడో చెప్పడం జరిగింది. ఎన్నో రాష్ట్రాలలో ఎటువంటి కుట్రపూరితంగా కొందరు మీరు గమనిస్తే కేవలం మస్జిద్ నుంచి అజాన్ కాదండి, మందిరాల నుంచి కీర్తనలు, ఏదైతే భజనలు మరియు చర్చిల నుండి ప్రేయర్స్, గురుద్వారా నుండి ప్రేయర్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మీరు గమనిస్తే అర్ధరాత్రుల్లో కూడా డీజేలు పెట్టి వాయిస్తున్న సందర్భాలు మనం చూసాము. మనందరం కూడా పోయి కంప్లైంట్స్ చేయడం కానీ అలాంటివి చేయడం కానీ అజాన్ లో కూడా చాలా మంది కుట్రపూరితంగా చూస్తే కొంతమంది ఏమో వాళ్ళకి ఇబ్బంది ఉంది సౌండ్ తగ్గించండి అని చెప్పి పోలీస్ స్టేషన్ పోకుండా పెద్దలతో చర్చించుకొని చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అజాన్ కి సంబంధించి ఎవరెవరైతే ఇండోర్ హైకోర్టు ఆర్డర్ ని వైరల్ చేస్తున్నారో దానికంటే ముందు మన సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అజాన్ పై ఎటువంటి బ్యాన్ అనేది లేదు, నిషేధం లేదు అనేది గ్రహిస్తారని మీ అందరిది కోరుతూ ఎవరికైనా అజాన్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ తమ ఊర్లలో కానీ జిల్లాలలో కొన్ని అడ్వకేట్ సాదిక్ షేక్ కి ఇన్బాక్స్ చేసి మీరు నా వాట్సాప్ నంబర్ మీద మెసేజ్ చేసి 9603278786 మీద లీగల్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా పొందగలరని కోరుతున్నాను. మరిన్ని వీడియోలు, అప్డేట్స్, విశ్లేషణల కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.